నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో భారత్ 2వ పతకాన్ని సాధించిన క్రీడాకారులకు భారత తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 2వ పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో కాంస్యం దక్కించుకుంది. భారత్ షూటింగ్ జోడీ మను బకర్, సరబ్జిత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్ మెడల్ అందించారు. దక్షిణ కొరియా జోడీ జిన్ ఓయో లీ వన్ హోని 16-10తో ఓడించి పథకం సాధించారు. ఈ క్రమంలో మను బకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరపున ఒకే ఎడిషన్లో 2 పథకాలు గెలిచిన అథ్లెటిక్గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. అంటే భారత తరపున మొట్టమొదటి మెడల్ గెలిచినటువంటి మను బకరే మళ్ళీ 2వ పథకం గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించింది. సరబ్జోత్కి పాపం కొంతమందికి చాలా చిన్న పాయింట్లు దగ్గరలోనే ఎంట్రీకి అంత వ్యత్యాసంతో మెడల్స్ని చాలామంది కోల్పోయారు. పాపం అదృష్టం కలిసి రాలేదు వాళ్ళకి బాగా. అటువంటి వారిలో ఉన్నారు. అయితే సరబ్జోత్కి మాత్రం తొలి మెడల్. పురుషుల వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ అవకాశాలు చేజార్చుకున్న సరబ్జోత్కు పాపం పురుషుల వ్యక్తిగత విభాగంలో మాత్రం కోల్పోయాడు. మిక్స్డ్ ఈవెంట్లో మాత్రం లక్ కలిసి వచ్చింది. పేలవంగా ఆరంభించిన మను ఆది నుంచే ఆకట్టుకోవడంతో కొరియన్ జంటను ఓడించగలిగారు. ఫలితంగా మను ఖాతాలో 2వ పథకం చేరగా సరబ్జోత్ తొలి మెడల్ను ముద్దాడాడు. మరిన్ని పథకాలతో మన క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించి భారత్ ఖాతాలో మెడల్స్ సాధిస్తారని ఆశిద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.